ఈ పేదలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. ఎస్పీ గారు కూడా ఆలోచించి వీళ్ళకి, ఎందుకంటే ఉదయాన్నే బహిర్భూమి పూజ సందర్భంగా కానీ మహిళల్ని నీచంగా చూడడం, రాత్రిలో అక్కడ తచ్చాడడం, వాళ్ళకి చాలా బిక్కుమంటూ ఆ పేదలందరూ కూడా అక్కడ బతుకుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలా రోజువారీ కూలి చేస్తే తప్ప వాళ్ళు పట్టుకూడి గడవని ఆ పేదలకు సంబంధించి ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం అనేది సరైనది కాదు. కాబట్టి కలెక్టర్ గారికి గతంలో కూడా చెప్పాం. ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తామని వెంటనే చొరవ తీసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఎందుకంటే మేము ఉద్ధరిస్తామని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ ఒకవైపు గిరిజనుల్ని, దళితుల్ని నేను కాపాడతానని చెప్పేసి పదే చెప్పాను. ఆయన పంచాయతీ మినిస్టర్గా ఉన్నాడు. కాబట్టి వెంటనే ఈ నీటి సౌకర్యం సంబంధించి ఆ బోర్ వేసుకునే దానికి సంబంధించి వాళ్ళే సొంతంగా పైసా కొనుక్కొని బోర్ వేసుకుని దాని పైప్ లైన్ తీసి ప్రతి ఒక్కరు కూడా నీటి కనెక్షన్ ఇవ్వాలని చెప్పేసి ఆ రకంగా వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చి అక్కడ అన్ని సౌకర్యాలు ప్రభుత్వం చేసిన అంగన్వాడీ స్కూల్ కానీ ఇతర సౌకర్యాలు పక్కనే జగనన్న కాలనీ కూడా ఏర్పాటు చేసినాడు. పక్కనే ఆసుపత్రి ఉంది అదే దీంతో. కాబట్టి 12/1 సర్వే నెంబర్లు అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అందువల్ల ఈ న్యాయమైన సమస్యని అధికారులు పరిష్కరించాలని చెప్పి సిపిఎం తరఫున డిమాండ్ చేస్తాం. లేకపోతే ఇది పెద్ద ఎత్తున ఉద్యమం, జిల్లా వ్యాప్తంగా అందరినీ సమీకరించి పెద్ద ఉద్యమం చేస్తాం.